నకిలీ రూపంలో ఉన్న అవని కూడా శ్రీకర్ మీద పడాలా? ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్ళ బంధం విడిపోయేలాగా కనిపించడం లేదు. ఛ! జెండా నకిలీ అవని మీద పడుంటే అవని అదృష్టమైపోయి ఉండేది. ఈ గండం నుంచి అయితే బయటపడ్డాను. వీలైనంత తొందరగా ఆ అక్షయ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పడేలా చెయ్యి. వెళ్ళు. అర్చన, ఏంటి మేడం? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం. ఈ పండగలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. నాకు మాత్రం ఈ పండగ నాడు నా కూతురు అక్షయ నా ముందు లేకుండా పోయిందే అన్న బాధే ఎక్కువగా ఉంది. ఈ పండగలో అందరూ ఉన్నారు, అయినా నాకు సంతోషంగా లేదు. అక్షయ ఉండుంటే నాకు ఎంతో సంబరంగా ఉండేది. నా అక్షయ నాకు పదే పదే గుర్తుకొస్తుంది. ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఎవరి నీడలో ఉందో, ఏ మహానుభావుల ఆశ్రయంలో ఉందో ఇప్పటికీ తెలియరావడం లేదు. ఇంత పెద్ద కుటుంబం తన వెనక ఉండి కూడా తను మాత్రం ఓ అనాథలా మా అందరికీ దూరంగా బ్రతుకుతుంది. నేను నా బిడ్డ ఏమైంది? ఎందుకు పెద్ద గాలి వేస్తుంది? రూమ్ డోర్ కొట్టుకుంటున్నాయి. తలుపులు మూయాలి. అమ్మా, సంక్రాంతి నాడు రైతులు మొదటి పంటను పట్టుకుని నానమ్మ దగ్గరకొచ్చారు. మొదటి పంటను నీ ముందు పెట్టి పూజను చేసుకుందామని ఆశపడుతున్నారు. విగ్రహాన్ని తీసుకురమ్మని అవని అమ్మను అందరూ బ్రతిమలాడారు. అమ్మ ఎందుకు ఒప్పుకోలేదో అర్థం కావడం లేదు. ఏవేవో కారణాలని చెప్తుంది. ఈ సమయంలో రైతుల మనసుల్ని బాధ పెట్టకూడదు. వారి కోరికను నిరాకరించి పంపిస్తే పల్లెటూరు వెళ్ళి మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. నానమ్మ, తాతయ్య, అమ్మల గురించి
గొప్పగా చెప్పుకునే నోర్లు తక్కువ చేసి మాట్లాడకూడదు. భవిష్యత్తులో అది మా వంశంకు పెద్ద మచ్చలా ఉండిపోతుంది. అందుకే నిన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను. అందుకు నీ అనుమతి, అంగీకారం కావాలి. నన్ను దీవించి నాతో పాటు రా. ఏమైందమ్మా? ఎందుకు నేను నిన్ను కదిలించలేకపోతున్నాను? ఎందుకు నిన్ను ఎత్తుకోలేకపోతున్నాను? ఎందుకు నువ్వు నన్ను అనుగ్రహించడం లేదు? నా వలన ఏదైనా తప్పు జరిగిందా?